హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్‌పర్ట్స్ నంది. ఈరోజు మనం ఏంటంటే మనమైతే ఈ వీడియోలో అయితే ఎమర్జెన్సీ చార్జర్ అయితే తయారు చేయబోతున్నాం. ఎమర్జెన్సీ చార్జర్ అంటే ఏదో కాదు ఫ్రెండ్స్. మనం 9 వోల్ట్స్ బ్యాటరీతో అయితే తయారు చేయబోతున్నాం. పవర్ బ్యాంక్ టైపే. పవర్ బ్యాంక్ అయితే మనం ఎక్కడ పడితే అక్కడికి క్యారీ చేయలేం కదా ఫ్రెండ్స్ జర్నీస్ అప్పుడు. మనం ఇదైతే కాంపాక్ట్ సైజులో ఉంటది కాబట్టి మనం ఎక్కడికంటే అక్కడికి క్యారీ చేయొచ్చు ఫ్రెండ్స్. వీడియోలో అయితే మనం అదైతే తయారు చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా మన ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఫాస్ట్‌గా లైక్ చేయండి. కింద కలర్‌లో సబ్స్క్రైబ్ అని కనపడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్‌గా వస్తది. మరి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. 2000 years later. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ కావాల్సిందైతే పీవీసీ పైప్ షీట్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. సైజ్ అయితే మీ ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే కాంపాక్ట్ సైజులో ఉండాలని చిన్నగా అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నేను ఫస్ట్ అయితే హోల్స్ వేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీటిని సైన్ పెట్టేసి మనకైతే మైక్రో యూఎస్బి ఫీమేల్ పోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్. దాని తర్వాత 7805 ఐసీ కావాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఒక బ్యాటరీ క్లిప్ ఒకటి కావాలి ఫ్రెండ్స్. దాంతోపాటు ఒక లైట్, దాంతోపాటు 2 పీస్ ఆఫ్ వైర్ అయితే కావాలి ఫ్రెండ్స్. దాని తర్వాత 9 వోల్ట్స్ బ్యాటరీ ఒకటి కావాలి ఫ్రెండ్స్. మన ఫస్ట్ కావాల్సింది అయితే ఈ పీస్ని అయితే ఇలా అయితే హోల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఫీమేల్ పోర్ట్ పట్టేటట్టు మైక్రో యూఎస్బిది జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హోల్ అయితే చిన్నదే వేసుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ పెద్దగా అయితే పట్టదు ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా అయితే సెట్ కావాలి ఫ్రెండ్స్. ఇదైతే దాని తర్వాత ఒక పీసీ పైప్ పీస్ షీట్ తీసుకొని దీనైతే ఇలా అయితే షాల్డరింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. షాల్డరింగ్ ఫ్రెండ్స్, ముందైతే దీన్ని స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ షాల్డరింగ్ చేస్తున్నా. షాల్డరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే గట్టిగా అయితే అతికించుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఈ పీవీసీ పైప్ షీట్ కూడా తీసుకొని దీన్ని అయితే సైడ్ అయితే ఇలా అతికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే అతికించుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఈ పీవీసీ షీట్ని కూడా అయితే మంచిగా అయితే అతికించుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలా అయితే మంచిగా అయితే అతికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే నీట్గా అతికించుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాక్స్ లాగా ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, ఎలా ఎంత ఫినిషింగ్ వస్తుందో. దీన్ని అయితే మొత్తం గ్రైండింగ్ చేయాలి ఫ్రెండ్స్ నీట్గా అయితే. దీని తర్వాత ఇప్పుడైతే కనెక్షన్స్ అయితే ఇద్దాం ఫ్రెండ్స్. నీట్గా అయితే అతికించుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని అయితే నీట్గా అతికించుకున్నాక ఇలా అయితే అతికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ 7805 ఐసీ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీనికైతే పిన్ వైర్స్ అయితే దీని బయట నుండి అయితే ఇలా తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే 7805 ఐసీ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే
బ్యాటరీ నెగిటివ్ వైర్ అయితే ఐసీ మిడిల్ పాయింట్కి అయితే షోల్డరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే అతికించుకోవాలి ఫ్రెండ్స్. బ్యాటరీ పాజిటివ్ వైర్ అయితే ఫస్ట్ టర్మినల్కి అయితే షోల్డరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఐసీ. మధ్యలో ఐసీతో ఎందుకని అడగొచ్చు ఫ్రెండ్స్, మీరు ఐసీ వల్ల యూజ్ ఏందని అడగొచ్చు. ఐసీ వల్ల అయితే నువ్వు ఐసీకి 34 volts పవర్ ఇచ్చినా కానీ అది పంపించేది అయితే 5 volts పంపించేది ఫ్రెండ్స్. మనకైతే మొబైల్కి కావాల్సింది 5 volts ఫ్రెండ్స్, ఎక్కువైతే ఇవ్వకూడదు. మైక్రో యూఎస్బి ఫీమేల్ పోర్ట్ అయితే పాజిటివ్ వైర్ అయితే ఐసీ థర్డ్ టర్మినల్కి అయితే షోల్డరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెగిటివ్ వైర్ అయితే మిడిల్ టర్మినల్కి అయితే షోల్డరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా అయితే షోల్డరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కనెక్షన్స్ చూడండి ఫ్రెండ్స్. యూఎస్బి నెగిటివ్ వైర్ వచ్చేసి అయితే మిడిల్ టర్మినల్కి అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ ఐసీ. పాజిటివ్ వైర్ వచ్చేసి థర్డ్ టర్మినల్కి ఇవ్వాలి ఫ్రెండ్స్. బ్యాటరీ నెగిటివ్ వైర్ వచ్చేసి అయితే ఫస్ట్ టర్మినల్కి ఇవ్వాలి ఫ్రెండ్స్. పాజిటివ్ నెగిటివ్ వైర్ వచ్చేసి అయితే మిడిల్ టర్మినల్కి అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు లైట్ కూడా సేమ్ బ్యాటరీ వైర్స్కి అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్, నెగిటివ్ పాజిటివ్కి అయితే. కనెక్షన్స్ చూసుకొని అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ సేమ్. జాగ్రత్తగా అయితే షోల్డరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎలా అయితే షోల్డరింగ్ చేసుకున్నాము. ఇప్పుడైతే సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే బాక్స్లో అయితే ఇవన్నీ ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్. లైట్ ఒకటైతే మంచిగా ఇక్కడైతే ఫినిషింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మొత్తానికైతే. మీకు వీడియోలో మంచి క్యాప్చర్ అవుతున్నట్టు. ఇప్పుడైతే ఒకసారి టైం టు టెస్టింగ్ ఫ్రెండ్స్. టైం టు టెస్టింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ అయితే నా వాచ్కి అయితే ఛార్జింగ్ పెట్టడానికి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే దీనికైతే పవర్ ఇచ్చేసినాక వాచ్ కేబుల్ అయితే దీనికైతే పెడదాం ఫ్రెండ్స్. పెట్టినాక ఇప్పుడైతే వాచ్కి అయితే చూసారా ఫ్రెండ్స్ ఛార్జింగ్ అయితే ఎలా ఎక్కుతుందో. ఎటువంటి ఫేక్ వీడియో కాదు ఫ్రెండ్స్, ఇదైతే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొబైల్ పెట్టడానికి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాచ్ అయితే సైడ్ పెట్టేసి మొబైల్ కేబుల్ అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ మొబైల్కి అయితే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. చూసారా మీరు ఫేక్ వీడియో అనుకుంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎటువంటి ఫేక్ వీడియో కాదు ఇదైతే. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఫాస్ట్గా వెళ్ళి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఎమర్జెన్సీ ఛార్జర్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వెళ్ళి లైక్ చేయండి. కింద సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఆన్ పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. మరి కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్.